డాక్టర్ గారు, పార్కిన్సన్ డిసీజ్ రావడానికి గల కారణాలేంటి? ఇన్ జనరల్గా పార్కిన్సన్ డిజీజ్కి కారణాలు ఏం లేవు. అంటే రీసెర్చ్ హ్యాస్ నాట్ ఫౌండ్ అవుట్. అంటే ఆ చెప్పే ప్రకారంగా సబ్స్టాన్షియా నైగ్రా భాగం నుంచి ఆ డోపమిన్ సెల్ తగ్గిపోతే, అంటే ఆ సెల్స్ నిదానంగా కొంతమందికి అది చిన్నగా అయిపోతే అట్లా రావచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల కూడా రావచ్చు. అంటే హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత, అంటే ఒక యాక్సిడెంట్ కాదు 2-3 సార్లు యాక్సిడెంట్, కానీ ఒక్కొక్కసారి ఒక యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ తర్వాత కూడా ఈ చెప్పే ఫీచర్స్ అన్నీ ఆ పేషెంట్స్కి ఉంటుంది. కానీ వాళ్ళకి పార్కిన్సన్ సెకండరీ పార్కిన్సన్, అంటే ఆ హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్, మెదడుకి దెబ్బ తగిలి అక్కడ బ్లడ్ క్లాట్ అని అయి తర్వాత వాళ్ళు దాని నుంచి రికవర్ అయిన తర్వాత వాళ్ళకి ఈ అన్ని సిమ్టమ్స్ బయట కనిపిస్తుంది. కొన్నిసార్లు మైన్ వర్కర్స్, మైన్స్లో పనిచేసే వాళ్ళకి మ్యాంగనీస్ అటువంటి మినరల్ బాడీలో చేరిపోతే కూడా ఆ పార్కిన్సన్ డిసీజ్ రావచ్చు. రీసెర్చ్ ప్రకారంగా కొన్నిసార్లు పెస్టిసైడ్స్, హెర్బిసైడ్, ఇప్పుడు మనం తినే ఆహారంలో ఇంకా ఫార్మర్స్ ఆ పెస్టిసైడ్స్ వితౌట్ గ్లవ్స్, ఏది మాస్క్ అన్ని పెట్టుకోకుండా వాళ్ళు మొత్తం అక్కడ పనిచేస్తారు, దాంతో కూడా రావచ్చు. అప్పుడు కేర్ఫుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా జెనెటిక్ పార్కిన్సన్ కూడా కొన్ని ఉన్నాయి. ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఇన్ జనరల్ నేను యంగ్ పార్కిన్సన్, అంటే చిన్న వయసులో వచ్చే పార్కిన్సన్ డిజీజ్ జెనెటిక్ పార్కిన్సన్ వల్ల ఉండొచ్చు. దాంట్లో మనం జెనెటిక్ టెస్ట్ చేస్తే అది బయటపడుతుంది, ఆ కారణాలు కూడా ఉంటుంది. హెడ్ ఇంజరీ, ఫర్టిలైజర్ యూస్, మైన్స్ వాళ్ళు ఇంటే కొన్నిసార్లు కొన్ని రీసెర్చ్, ఇప్పుడు కొత్త రీసెర్చ్ కొన్ని కౌస్ మిల్క్లో ఉండే ఆ ఫర్టిలైజర్స్ దానివల్ల కూడా రావచ్చు. అదన్నీ మనకి సెకండరీ పార్కిన్సన్లో వచ్చేది. డాక్టర్ గారు, పార్కిన్సన్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఏమిటి? పార్కిన్సన్ డిజీజ్ ట్రీట్మెంట్ ఎర్లీగా రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అన్నెసెసరీ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. యాజ్ నేను ఫస్ట్ చెప్పాను కదా, మొత్తం ఆ డోపమిన్ బాడీలో తగ్గిపోతే ఆ పార్కిన్సన్ డిజీజ్ ఏర్పడుతుంది. సో బాడీకి మనం డోపమిన్ సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. దానికి మెడికల్ ట్రీట్మెంటు, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్కి ఎంత స్టేజ్లో, ఏ స్టేజ్లో ఉందో, 1 సైడ్ ఉందా, 2 సైడ్స్ ఉందా, పేషెంట్ వీల్ చైర్లో ఉందా, నడిచేటప్పుడు పేషెంట్కి హెల్ప్ అవసరం ఉంటుందా, అదన్నీ మనం చూసుకొని ఒక స్కేల్ ప్రకారంగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ పెట్టేది. కొన్ని అగోనిస్ట్, అంటే పేషెంట్కి మనం ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ఆ ట్యాబ్లెట్ బ్రెయిన్కి వెళ్ళి ఆ డోపమిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం పేషెంట్కి డోపమిన్నే ఇచ్చేది, సో దట్ అది పేషెంట్కి రెగ్యులేట్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అయితే డోపమిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, అప్పుడు మనం బాడీకి డోపమిన్ సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే డయాబెటిక్ లాగా అనుకోండి. పేషెంట్కి ఇన్సులిన్ డెఫిషియన్సీ అయిపోతే వాళ్ళకి షుగర్ పెరుగుతుంది. అప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూనే ఉండి బ్లడ్ టెస్ట్ చేసేసి షుగర్ వాల్యూ ప్రకారంగా వాళ్ళు ట్యాబ్లెట్స్ మారుస్తూనే ఉంటారు. కానీ మనకు పార్కిన్సన్ డిజీజ్లో బ్లడ్ టెస్ట్లు ఏం లేవు. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్లో కూడా కొన్నిసార్లు మనకి ఏమీ కనిపించదు. సెకండరీ పార్కిన్సన్ అంటే హెడ్ ఇంజరీ ఏమైనా ఉంటే, కొన్నిసార్లు పక్షవాతం ఉంటే కూడా పేషెంట్కి ఈ విధంగానే 2-3 సార్లు పక్షవాతం వస్తే ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే అది సెకండరీ పార్కిన్సన్, అది మనం చూడొచ్చు. కానీ ప్రైమరీ ముఖ్యంగా ఉండే పార్కిన్సన్ డిజీజ్లో స్కాన్స్లో ఏం బయటపడదు. కొన్ని స్కాన్స్ ఉంటుంది, డాట్ స్కాన్ అని, అంటే కానీ మనకి ఇది క్లినికల్ సిమ్టమ్స్లోనే తెలిసిపోతుంది. అప్పుడు పేషెంట్కి మనం ట్యాబ్లెట్ పెట్టిన తర్వాత పేషెంట్కి ఎంతవరకు అది ఉపయోగపడింది, అది పేషెంట్ వచ్చి మనకి నెక్స్ట్ విజిట్లో చెప్తారు. ఇప్పుడు ఒక వాల్యూస్, ఒక డోస్ ప్రకారంగా పేషెంట్కి పెడితే పేషెంట్కి ఒక 30-40% దాకా బాగుంది అంటే మనం కొంచెం ఇంకా పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ తనే చేసుకోవడానికి వాళ్ళకి డోసెస్ అడ్జస్ట్ చేయబడుతుంది. కానీ అన్ని ట్యాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. పేషెంట్స్కి ఆ ట్యాబ్లెట్స్ కొన్నిసార్లు ఎక్కువైపోతే ఆ బాడీలో మూమెంట్ పెరిగిపోతుంది. దే ఆర్ నోన్ యాజ్ డిస్కైనెసియస్, అంటే వాళ్ళకి డాన్సింగ్ లాగా స్టార్ట్ అయిపోతుంది, ఫేస్లో కూడా అబ్నార్మల్గా మూమెంట్స్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పేషెంట్ మనకు హాస్పిటల్కి వెళ్తే మనకు డోసెస్ రెడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఒక డోస్ అడ్జస్ట్ అయ్యే వరకు పేషెంట్కి ఆ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉండాల్సి వస్తుంది. ట్యాబ్లెట్స్ అయితే లైఫ్ లాంగ్, కానీ ఫ్లక్చుయేషన్స్ ప్రకారంగా వ్యాధిలో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ బాగుంటారు, కొన్నిసార్లు పేషెంట్ బాగుండదు. దాన్ని ఆఫ్ ఆన్ చెప్పేది మనం. ఆఫ్ అయితే పేషెంట్ బాగా అదే అన్ని సిమ్టమ్స్ పార్కిన్సన్కి ఉండేది. ఆన్ అంటే పేషెంట్కి మెడిసిన్స్ వేసుకున్నాక కొంచెం మామూలుగా నడిచేది, తన పనే తనే చేసేది, హ్యాండ్ స్వింగింగ్ అని బాగుండేది, పొజిషన్ కూడా బాగానే ఉండేది, ఎక్స్ప్రెషన్లో కూడా, మాటలో కూడా, స్పీచ్లో కూడా బాగుండేది.
పేషెంట్ ఎక్సర్సైజెస్ బాడీ యాక్టివ్గా ఉంచుకుంటే, ఫిజియోథెరపీ రెగ్యులర్గా ఇంట్లోనే నేర్చుకొని ఇంట్లోనే చేస్తూనే ఉంటే ఈ ట్యాబ్లెట్స్ కాంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు ట్యాబ్లెట్ డోస్ పెంచుకోవాలి కూడా మళ్ళా అవసరం ఉండదు. అంటే మనకి స్లోగా ట్యాబ్లెట్స్ అదే డోస్లో మనకు సరిపోయేది. డాక్టర్ గారు, సపోర్ట్ గ్రూప్ అంటే ఏమిటి? ఇన్ మేజర్ సిటీస్లో అన్ని సపోర్ట్ గ్రూప్స్ కొన్ని డిసీజెస్కి, అంటే మూర్ఛ వ్యాధికి, పక్షవాతానికి అండ్ పార్కిన్సన్ డిజీజ్ వ్యాధులకి సపోర్ట్ గ్రూప్ స్టార్ట్ చేస్తుంది. సపోర్ట్ గ్రూప్ అంటే ఒక ఇన్ఫార్మల్ గ్యాదరింగ్, పేషెంట్స్తో అందరు పేషెంట్స్ అందరు ఉంటారు ఆ గ్రూప్లో, వాళ్ళకి ఒక ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ ఉంటుంది. అంటే పార్కిన్సన్ డిజీజ్ వ్యాధిలోన స్పెసిఫిక్లీ ఒక పేషెంట్కి బాధ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో డే టు డే యాక్టివిటీస్, అది వేరే పేషెంట్తో షేర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఇన్ఫార్మల్ గ్యాదరింగ్లో జస్ట్ దాంతోనే మనకి లెక్చర్స్ ఇవ్వడం, ఈ వ్యాధిలో మనం ఎలాగా టూల్స్ యూజ్ చేయడం, పెన్ ఎలా యూజ్ చేయడం, స్పూన్ ఎలా యూజ్ చేయడం, డ్రెస్సింగ్ ఎలా చేయడం, ఎలాగ నడవాలి, అంటే ఇంట్లో వాళ్ళకు ఇంట్లో ఉండే పరిస్థితి ప్రకారంగా ఎలాగా ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి వెళ్ళాలి, పడిపోకుండా ఎలా చూడాలి, అటువంటి లెక్చర్స్, గ్రూప్ థెరపీ చేసేది, ఫిజియోథెరపీ అండ్ ఎయిడ్స్ డెమాన్స్ట్రేషన్ చేసేది. ముఖ్యంగా వాట్ వి సీ ఈస్ పేషెంట్ షేర్ చేసే విధంగా ఉంటుంది. దాంతో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు వేరే పేషెంట్స్ని చూస్తారు, వాళ్ళు ఎలాగా డే టు డే యాక్టివిటీస్ను కోపప్ చేస్తారు, వాళ్ళకి అర్థమైతే దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. అంటే వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, నేను కూడా ఎలాగ చేయొచ్చు, షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీ. అది కాకుండా ఆ సపోర్ట్ గ్రూప్లో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎక్సర్సైజెస్ ఎలాగ చేయడం, డ్యాన్స్ థెరపీ, ఎయిడ్స్ థెరపీ అన్నీ ఉంటుంది, డైట్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇదన్నీ ఆ సపోర్ట్ గ్రూప్లో వస్తుంది. డాక్టర్ గారు, వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ఏమిటి? వరల్డ్ బ్రెయిన్ డే జూలై 22 వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో జరిగే ఈ అవేర్నెస్ యాక్టివిటీలో ద మెసేజ్ ఇస్ యాజ్ యూ ఏజ్, వయసు వచ్చినప్పుడు మన మెంటలీ, ఫిజికలీ అండ్ సోషలీ యాక్టివ్గా ఉండాలి. మానసికంగా యాక్టివ్ ఉండాలి, శారీరకంగా యాక్టివ్ ఉండాలి అండ్ సోషలీ కూడా యాక్టివ్గా ఉండాలి. అంటే మనం ఎవరితో మాట్లాడుకుంటా ఇంట్లో ఉండడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్, యాంగ్జైటీ ఇదన్నీ చేరిపోతేనే కొన్ని వ్యాధులకి మనం ఇన్విటేషన్ ఇచ్చేలాగా ఉంటుంది. యూజ్ ఆఫ్ టొబాకో స్టాప్ చేయాలి. అంటే ముఖ్యంగా మనం లాస్ట్ టొబాకో డేలో కూడా చెప్పేది అంటే యూజ్ ఆఫ్ టొబాకో వల్ల చాలా వ్యాధులు వస్తుంది. అంటే ఓవర్ ద ఇయర్స్, ప్యాక్ ఇయర్స్ అని చెప్పేది. ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి ప్యాక్ ఇయర్స్. కొంతమంది ఏమనుకుంటారు, నేను 4-5 తీసుకుంటున్నాను, 4-5 నేను చాలా సంవత్సరం నుంచి తీసుకుంటున్నాను, 4-5 కదా. కానీ అలా కాదు, దట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్యాక్ ఇయర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజుకి తీసుకుంటారో దాని ప్రకారంగా బాడీలో వ్యాధి చేరిపోయే అవకాశం ఉంటుంది. సో స్టాప్ టొబాకో. ఎందుకంటే ఏజ్ పెరిగినప్పుడు రక్తనాళాల్లో మామూలుగా ఉంటే హార్ట్ వెసల్స్, కానీ మెదడుకి వచ్చే రక్తనాళాలు బాగా స్టిఫ్ అయిపోయి స్వాభావికంగా ఏజ్తోనే కొలెస్ట్రాల్ చేరిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, ఏజ్ అయినప్పుడు హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్. కొంతమందికి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, నో హ్యాబిట్స్ ఏది ఉండదు, కానీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏజ్ ఇస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. అప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ దాంట్లో చేరిపోతే హార్ట్ అటాక్ అని, బ్రెయిన్ స్ట్రోక్ అని వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ స్టాప్ చేయాలి. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఇది 3 కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. హెల్దీ ఈటింగ్ స్టైల్స్ ఉండాలి చూస్తుంది. ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ ఇన్ జనరల్ ఫ్రెష్ అవుతుంది. హెడేక్స్ లాగా వ్యాధులు కూడా యాక్చువల్లీ మనకి ఇప్పుడు హెడేక్ క్లినిక్లో పేషెంట్స్ వచ్చేటప్పుడు దే ఆర్ డూయింగ్ సో వెల్. వాళ్ళు ఎక్సర్సైజ్ ఒక 1/2 అవర్ నేచర్ వాక్ చేస్తేనే వాళ్ళకి కొన్నిసార్లు ఇటువంటి చిన్న వ్యాధులు కూడా మనం పట్టుకోవచ్చు, మందులు అవసరం లేదు. సో ఎక్సర్సైజ్, ఈట్ అ బ్యాలెన్స్ డైట్ అండ్ మెంటలీ యాక్టివ్గా ఉండాలి. ఏజ్ అయినప్పుడు రిటైర్మెంట్ వచ్చింది కదా, ఇప్పుడు నేనేమీ చేయాల్సిన అవసరం లేదు, ఆ విధంగా ప్యాటర్న్ లైఫ్లో ఫాలో చేయకూడదు. ఏజ్ అయింది, మీకు ఉండే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఉపయోగం చేయాలి. అంటే మీ యంగర్ జనరేషన్కి యూ షుడ్ బి లైక్ ఎ రోల్ మోడల్. అంటే కొత్తగా యాక్టివిటీస్లో, సోషల్ సర్కిట్స్లో ఏదైనా ఒక గోల్ అండ్ ఫోకస్ చేసుకొని అప్పుడు అది మెంటలీ మనం యాక్టివ్ అయ్యేది.
ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోవడం, ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ హోంవర్క్స్ కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్కి మనం ఒక పార్టిసిపేషన్ లాగా చేయడం, న్యూ యాక్టివిటీస్, న్యూ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి వాళ్ళకి మనం ట్రాన్స్మిట్ చేయడం, ఇదన్నీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. బ్రెయిన్ హెల్త్ అనే ఏజింగ్ పాపులేషన్ అయినాక కూడా యంగర్ జనరేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఏజ్లో వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ యంగ్ ఏజ్లోనే ఆ బ్రెయిన్ను బాగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు న్యూ గ్యాడ్జెట్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్ని చోట్ల ఇప్పుడు నెట్ ఫెసిలిటీ ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడైతే ఉండే లైఫ్ స్టైల్, ఇప్పుడు ఉండే ఇన్ఫర్మేషన్ గెయినింగ్ టెక్నాలజీలో అది కాకుండా మనకు కుదరదు. కానీ కొన్నిసార్లు మనం ఆ ఇన్ఫర్మేషన్ కాకుండా ఎంటర్టైన్మెంట్, టెక్స్టింగ్ ఆఫ్ మెసేజెస్, ఫొటోస్ తీసుకోవడం, దాంట్లో అన్నీ మనం చాలా మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ టైం దాంట్లో పిల్లలు ఇన్వాల్వ్ చేసేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సెల్ఫీ తీసుకున్న వాళ్ళకి ఒక సెల్ఫీ హ్యాండ్ అలాగ ఒక వ్యాధి వచ్చింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఇలాగ పెట్టుకుంటారు, దాంట్లో ఇక్కడ చేతిలో నొప్పులు వచ్చేస్తుంది. పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇక్కడ మొత్తం నెక్ పెయిన్స్, హ్యాండ్స్లో పెయిన్స్, ఎందుకంటే వాళ్ళు ఇదే విధంగా పెట్టుకుంటారు ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ అని, అప్పుడు ఇక్కడ పెయిన్స్ వచ్చేస్తుంది. ఇదన్నీ చిన్న చిన్న విషయాలు అయినాక కూడా బ్రెయిన్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పిల్లలు వీడియో గేమ్స్ అంటే ఆడుకోవచ్చు, కానీ లాంగ్ యూసేజ్ ఆఫ్ గేమ్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్ ముందు కానీ, టీవీ కానీ, ఏదైనా ప్రొలాంగ్ టైం దాంట్లో స్క్రీన్ టైం చెప్పేది అది ఎక్కువ అయిపోతే మెదడుకు ఉండే నార్మల్ ఫంక్షనింగ్ చాలా డల్ అయిపోతుంది. వాళ్ళు స్కూల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మెమరీ లాస్ పెరుగుతుంది. అప్పుడు ఇదే బ్రెయిన్ మనం అలాగ ఉంచుకొని ఏజ్లో వెళ్తే, మామూలుగానే నేను చెప్పేది ఏజ్లో బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. ఈ డల్ బ్రెయిన్ మనం ఏజ్లో తీసుకెళ్తే అది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ద మెసేజెస్ ఫర్ ఓల్డర్ పీపుల్ యాక్చువల్లీ బ్రెయిన్ హెల్త్ని వాళ్ళు యాక్టివ్గా ఉంచుకోవాలి. కానీ యంగ్ జనరేషన్ కూడా వాళ్ళు ఇప్పుడే ఆ బ్రెయిన్ బాగా హెల్తీగా ఉంచుకుంటే ఓల్డ్ ఏజ్ అయినప్పుడు మన ఆ బ్రెయిన్ బాగా ఉపయోగం చేయొచ్చు. సో యాజ్ ఐ సెడ్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ సేస్ బ్రెయిన్ హెల్త్ అండ్ ద ఏజింగ్ పాపులేషన్. మనం మెదడు ఏజ్ పాపులేషన్లో ఎలాగా బాగా ఉంచుకోవాలంటే బీ ఫిజికలీ యాక్టివ్, మెంటలీ యాక్టివ్ అండ్ సోషలీ యాక్టివ్.